శనీశ్వరుని వక్రగతి ప్రభావంతో వివిధ ద్వాదశ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతోంది? శనీశ్వరుడు వక్రగతి చెందిన సమయంలో వీరికి శనీశ్వరుడు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు? అదేవిధంగా ఈ సమయంలో వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక శని గ్రహం వక్రగతి చెందడం వలన ఆ ప్రభావం ముందుగా మేషరాశి వారి మీద ఎలా ఉంటుంది? మేషరాశికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగజేయబోతున్నాడు శని దేవుడు? అదేవిధంగా మేషరాశి వారు శని వక్రగతి సమయంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా అసలు శనీశ్వరుడు అంటే ఏమిటి, శని వక్రగతి అంటే ఏమిటి, అసలు శని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శని వక్రగతి ప్రభావ సమయం దాదాపు 30 జూన్ 2024 నుండి ఉదయం 5:32 నుండి 30 జూన్ 2024 ఉదయం 5:32 నుండి 15 నవంబర్ 2024 సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. అంటే దాదాపు 139 రోజులు శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు కుంభరాశిలో. ఇది శనిగ్రహం వక్రగతి చెందే సమయం. ఈ సమయంలో మేషరాశి వారు అసలు ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి చూద్దాం. శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు. చాలామంది శని అనగానే భయపడుతుంటారు. ఎందుకంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి ఉంటాయి కాబట్టి. ఈ సమయంలో ఏ పని చేపట్టినా కలిసి రాదు, ఎంత కష్టపడినా ఫలితాలు రావు, అదేవిధంగా మనశ్శాంతి ఉండదు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే శనిదేవుడు క్రమశిక్షణకు కారకుడు. అయితే శనిదేవుడు ఏది అంత ఈజీగా ఇవ్వడు. కష్టించి పని చేస్తేనే, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవరుచుకుంటేనే శనిగ్రహ ప్రభావాలు ఉంటాయి. శని సమయంలో చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు. అదే శని ప్రభావంతో కష్టించి పనిచేసి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపడం వల్ల లాభాలను ఆర్జించిన వారు, అదేవిధంగా మంచి జీవితాన్ని పొందినవారు కూడా ఉన్నారు. అంతటి శుభగ్రహం శనిగ్రహం. రిపీట్, అంతటి శుభగ్రహం శనిగ్రహం. ఈయన కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. మేషరాశి నుండి చూస్తే 11వ స్థానం కుంభం. 11వ స్థానం అంటే లాభాలు, కోరికలు, కుటుంబం, అదేవిధంగా నెట్వర్క్, అభివృద్ధి, ఫ్రెండ్స్, ఇటువంటి వాటినన్నిటినీ సూచిస్తుంది శనిగ్రహం. అయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు, అదేవిధంగా అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు ఆ విషయాల్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి దానికి తగ్గట్టు కష్టించి పని చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ సర్కిల్, నెట్వర్క్, వీరితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అసలు శని వక్రగతి అంటే ఏమిటి? సాధారణంగా కక్షలో గ్రహాలుంటాయి. అప్పుడు భూమి మీద నుండి చూసినప్పుడు శనిగ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది వెనక్కి రావడం కాదు, వెనక్కి రావడం అంటూ ఉండదు. భూకక్షకు దగ్గరగా ఉండటం జరుగుతుంది శనిగ్రహం. ఇటువంటి సమయంలో కర్మ, గర్ల్స్ వీటన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తుంది శనిగ్రహం. కాబట్టి ఈ వక్రగతి సమయంలో మేషరాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చూద్దాం. మేషరాశి వారికి వక్రించిన శనిగ్రహ ప్రభావం ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అంటే, సహజంగా మేషరాశి వారికి 10, 11 స్థానాలకు కారకత్వం వహించేది శనిగ్రహం.
కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు ఉద్యోగాలు వృత్తి చేసుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృత్తిలో నిజాయితీగా ఉండాలి. కష్టించి పనిచేసి పైకి రావాలే తప్ప మోసగించి పక్కవారిని మోసం చేసి పైకి రావాలని అనుకోకూడదు. వృత్తిలో నిజాయితీగా ఉండాలి. సైడ్ ట్రాక్స్ ఉండనేకూడదు. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి చెందాలంటే, అంటే ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్, అదేవిధంగా ఇంక్రిమెంట్స్ రావాలంటే, పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే శని వక్రగతి చెందిన సమయంలో చాలా కష్టపడాలి మేషరాశి వారు. నీతి నిజాయితీగా ఉండాలి. మేషరాశి వారికి ఉద్యోగాలు చేస్తున్న వారికి కొన్నిసార్లు వారి బాస్తో కానీ మేనేజ్మెంట్తో కానీ గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారు ఈ సమయంలో చాలా ప్రశాంతంగా, చాలా ఓపికగా ఉండాలి. అసలు గొడవలు పడకూడదు వీరు చేసే వృత్తిలు, లేదంటే వీరికే నష్టం. ఈ సమయంలో ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ఉండాలి. ఈ సమయంలో అంటే పూర్తి మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఈ సమయంలో ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవారు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునేవారు ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ వర్క్, సమాజంలో ఏవైనా పనులు చేసేటప్పుడు ప్రజలతో దగ్గరగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వీరి ఉద్యోగాల్లో ఏదైనా రహస్య విషయాలు ఉంటే వాటిని గోప్యంగానే ఉంచాలి. రహస్యంగా ఉంచవలసిన విషయాలు ఎవరికి చెప్పినా వీరికి ప్రమాదం వృత్తిపరంగా. అయితే మేషరాశి వారికి వక్రించిన శని సమయంలో వృత్తిలో లాభాలు వస్తాయి, కానీ కాస్త నిదానంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు, లాభాలు ఇవన్నీ ఉంటాయి, కాకపోతే చాలా ఆలస్యంగా వస్తాయి. ఇక లాంగ్ టర్మ్ కోర్సెస్ మీద చాలా ఫోకస్ పెట్టాలి, కష్టించి చదవాలి. శనిగ్రహం గుణపాఠం, అనుభవ పాఠం నేర్పిన తర్వాత మాత్రమే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కృషి ఉంటేనే ఫలితం ఉంటుంది. అయితే మేషరాశి వారు శని వక్రించిన సమయంలో కంఫర్ట్ జోన్ వదిలితేనే వీరు మంచి ఫలితాలు అందుకుంటారు. అంటే కంఫర్టబుల్ జోన్లో ఉంటే కుదరదు. వీరు బయటకొచ్చి కష్టపడాలి. అప్పుడే వీరు గోల్స్ పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద చూసినట్టయితే మేషరాశి వారికి వక్రించిన శని ప్రభావం అంత భయపడదు, అంత భయపెట్టదు. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా లేదు కాబట్టి. అయితే చేసే వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. చాలా నిగ్రహంగా, శాంతంగా, ఓపికగా ఉండాలి. అదేవిధంగా కుటుంబంలో కాస్త కలహాలు రాకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ సర్కిల్ వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సమయంలో వీరు పాటించవలసిన పరిహారాలు: దేవతారాధన, శనికి జపం చెయ్యాలి, శనికి తైలాభిషేకాలు చేసుకోవాలి ప్రతి శనివారం. ఇక శనివారం మద్యం, మాంసం ముట్టకూడదు. శనివార నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేదవారికి, కాళ్ళు చేతులు లేని వారికి, వికలాంగులకు, అంధులకు ఆర్థిక సహాయాన్ని చేయాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి. దీనివల్ల వీరు ఎక్కువ ఎనర్జెటిక్గా ముందుకు వెళతారు. ఎందుకంటే హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా పట్టి పీడిస్తున్న శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని అంటారు. ఈ విధంగా వీరు రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.